ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం, అది కీర్తనలు 48 14వ లేఖనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మన దేవుడు సదాకాలము యుగయుగములకు దేవుడై ఉన్నాడు. మనలను మరణం వరకు కూడా విడువక ఆయన నడిపిస్తాడు. ఎందుకు ఈ రీతిగా వాక్యం సెలవిస్తుంది అంటే, ఈ లోకములో సర్వలోకములకు కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను ఏ దినమైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన నీతి మార్గమును అనుసరించి యథార్థ మార్గంలో ఏ దినమైతే మనం నడుస్తామో, అప్పటి నుండి కూడా మనల్ని దేవుడు ఏనాడు కూడా విడువడు. సదాకాలము మనల్ని విడువక మరణం వరకు కూడా నడిపించుతాడు ఆయన. ఆ నడిపించగలిగినటువంటి దేవుని కొరకు మనం ఎదురు చూచేవారుగా ఉంటున్నామా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన ఎంతో అవసరం అంటున్నాడు దేవుడు. మరి ఆ రీతిగా దేవుని యొక్క నామమును ఎరిగిన వారిగా, దేవుని యందు నిలకడగిన వారిగా, మరి సదాకాలము ఆయన యందు మనము నివసించేవారిగా ఉన్నట్లయితే, ఏ దినము నుండైనా సరే మనలో ఆ మార్పు వచ్చినట్లయితే, అందరూ తలలు వంచండి. ఆ సదాకాలము మన కొరకు, మనల్ని వెన్నంటి నడిపించే ఆ దేవుని కొరకు ప్రార్థన ఈ దినం అవసరమైనది. కనుక ఆ ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. అందరూ కళ్ళు మూసుకునండి, తలలు వంచండి, ప్రభువును ధ్యానించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప, కనికరము, దయా దాక్షిణ్యములతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించుతున్న మా తండ్రి, మీకు వందనములు. ప్రభా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితంలో ఇప్పటి నుండైనా సరే సదాకాలం మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా, మరణం వరకు మీ యొక్క మా మీద ఉంచే ఆ దయా దాక్షిణ్యముల కొరకు మేము ఎదురు చూస్తూ, మా యొక్క జీవితంలో చివరి క్షణం వరకు మీరు తోడుండాలని, ఆ తోడుని మేము కోరుకుంటూ, జీవాధిపతి అయిన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.